శైలజానాథ్ గారి నాయకత్వం అన్నగానేది కాదు మాట్లాడాలా. శాఖే శైలజానాథ్ గారి నాయకత్వం, శాఖే శైలజానాథ్ గారి నాయకత్వం, శాఖే శైలజానాథ్ గారి నాయకత్వం, శాఖే శైలజానాథ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అనంతపురం రోగుల మధ్య ఈరోజు బర్త్డే వేడుకల్ని శైలజానాథ్ గారి బర్త్డే వేడుకలు మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. శైలజానాథ్ గారు సింగనమల నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దానికి సింగనమల నియోజకవర్గంలో 1967 సంవత్సరం సింగనమల నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు దాకా మనకి 13 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఎన్నిక కావడం జరిగింది. కానీ అభివృద్ధి అనేది శైలజానాథ్ గారి ఎన్నికైనప్పుడు మాత్రమే ఎందుకు అభివృద్ధి జరిగిందని ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క ఓటుతో నియోజకవర్గ అభివృద్ధి అనే ఒక నినాదంతో శైలజానాథ్ గారి నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది. ఎన్నో రోడ్లు, ఎన్నో పాఠశాలలు, ఎన్నో కమ్యూనిటీ భవనాలు, ఎన్నో కాలేజీలు ఆయన హయాంలో ఇక్కడ నిర్మించడం జరిగింది. ఎందుకంటే మన నియోజకవర్గంలో ఆయన ఎన్నిక కాకముందు నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, సాగుదానికి నీళ్లు లేవు, ఏమి నీళ్లు, ఎక్కడ రోడ్లు లేవు, బీటీ రోడ్లు లేవు, తార్ రోడ్లు లేవు, ఎక్కడ లేవు, ఏ సౌకర్యాలు లేవు. ఆయన వచ్చినప్పుడు మనకు 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి దాదాపు 2,000 నుంచి 3,000 కోట్లతో సింగనమల నియోజకవర్గంలో మనకు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆయన వచ్చినప్పటికీ గుడ్డాలపల్లి గ్రామంలో తాగడానికి నీళ్లు లేవు, ఎగుపల్లి గ్రామంలో తాగడానికి నీళ్లు లేవు. గుడ్డాలపల్లి గ్రామంలో కొంత వేరే ప్రాంతం నుంచి నీళ్లు తీసుకుని వచ్చి కొన్ని వాటర్ ట్యాంక్ నిర్మించి శాశ్వతంగా అక్కడ తాగునీరుని ఏర్పాటు చేసి చేయడం జరిగింది. అంతేకాకుండా ఎగుపల్లి గ్రామంలో సేమ్ అదే పరిస్థితే. కామెడీ ఏర్ నుంచి అక్కడ వాటర్ పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి శాశ్వతంగా అక్కడ నీటిని ఏర్పాటు చేసి శాశ్వతంగా అక్కడ నీటి కొరత లేకుండా చేయడం జరిగింది. తర్వాత మన రైతాంగం విషయంలో మన నియోజకవర్గం నుండి నీళ్లు పోతా ఉంటే ఆ సందర్భంలో చాలా మంది అంతకుముందు అంటే ఎన్నిక కాకముందు శైలజానాథ్ గారు ఎన్నిక కాకముందు ఆ నీళ్లను గాని బలవంతమైనటువంటి ఇతర నియోజకవర్గ ఎమ్మెల్యేలు గాని వచ్చి ఆ నీళ్లను తీసుకొని పోయేవాళ్లు. ఆ నీళ్లని మొట్టమొదటిసారిగా శైలజానాథ్ గారు మా నీళ్లు మా నియోజకవర్గం మా రైతాంగంకి అయిపోయిన తర్వాతే మీరు తీసుకొని పోండి అని చెప్పేసి గట్టిగా మాట్లాడినటువంటి నాయకుడు ఎవరైనా అంటే శాఖే శైలజానాథ్ గారు. మా నియోజకవర్గంలో రైతాంగం ఉంది, మా రైతాంగానికి సాగునీరు గాని త్రాగునీరు గాని అయిపోయిన తర్వాతే మిగిలిన నీళ్లు తీసుకొని పోండి అని చెప్పేసి గట్టిగా మాట్లాడినటువంటి ఏకైక నాయకుడు శాఖే శైలజానాథ్ గారు. ఈ రోజు ఆయన యొక్క బర్త్డేను మనము ఈరోజు ఇంత ఘనంగా రోగుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇంతమంది కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కల్లూరు దేవ, నాగరాజు, తర్వాత రాము, జనన్న, మన రామాంజనేయులు, ఇంకా చాలా మంది కార్యకర్తలు ఇక్కడ వచ్చింది. అందరికీ మన కార్యకర్తల తరఫున ఆయనకి శుభాభినందనలను ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. జై జగన్. శాఖే శైలజానాథ్ అన్న గారి నాయకత్వం, శాఖే శైలజానాథ్ అన్న గారి నాయకత్వం. శాఖే శైలజానాథ్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మా కల్లూరు యూత్ అంతా కూడా కలిసి ఫ్లెక్సీలు వేయడం కానీ, దండలు వేయడం కానీ, శాలువాలు వేయడం కానీ, వాటన్నిటి బదులు అన్నగారి యొక్క పుట్టినరోజు మనము రోగుల మధ్య చేసుకుంటే చాలా ఘనంగా ఉంటుంది. అందరి ఆశీర్వాదాలు అన్నగారికి ఉంటాయని కూడా ఆలోచన చేసి మేమంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు పెద్దల ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం చేయడానికి పూనుకున్నాము. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి సారు మా సింగనమల నియోజకవర్గానికి ఒక గొప్ప గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏమిటంటే డాక్టర్ శాఖే శైలజానాథ్ అన్నగారు. గతంలో అన్నగారు చేసిన అభివృద్ధి కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, ప్రతి విద్య విషయంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా అన్నగారు నియోజకవర్గ అభివృద్ధిలో మొట్టమొదటిగా ఎక్కువ శాతము
గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరికంటే కూడా సాకే శైలజనాథ్ సార్ గారు చేసిన అభివృద్ధి ఈ రోజుకి కనబడతా ఉంది. ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మర్చిపోలేని పరిస్థితి ఉంది. అందువల్ల మేము ఈ యొక్క రోగుల మధ్యలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అన్నగారికి ఆశీర్వాదం ఉండాలని కూడా ఆలోచన చేసి పెద్ద ఎత్తున కార్యకర్తలమంతా వచ్చి ఇక్కడ మేము ఈ యొక్క పుట్టినరోజు సందర్భ వేడుకలు చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అందువల్ల అన్నగారు కూడా జరగబోయే రోజుల్లో జరిగేటువంటి వచ్చే ఎలక్షన్లలో కూడా అన్నగారిని గెలిపించుకొని ఎమ్మెల్యేగా చేసుకొని మన సింగనమల నియోజకవర్గం ఇంకా గొప్ప అభివృద్ధిగా వైపు మనము మార్చుకోవాలంటే మన చేతుల్లోనే ఉంది. అన్నగారిని గెలిపించుకొని జగన్ సార్కి అన్నగారి సింగనమల ఎమ్మెల్యే టికెట్ సార్కి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోవాలని ఆలోచించు ఈ సందర్భంగా అన్నగారికి కూడా శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జగన్, సాకే శైలజనాథ్ అన్నగారి నాయకత్వం, సాకే శైలజ గారి నాయకత్వం, జై జగన్. తీసుకోండి